మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదికలో నేడు రామాయంపేట నిజాంపేట మండలాలకు చెందిన ఎరువుల డీలర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, గత సీజన్లో యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పంట వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ముందుగానే యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. యాప్లో బుక్ చేసిన రైతులకు ప్రత్యేక బుకింగ్ ఐడి లభిస్తుందని, ఆ ఐడితో పాటు ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ లేదా పాస్బుక్ చూపించి సంబంధిత ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చని వివరించారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు, డీలర్లు, అధికారులు 3 వర్గాలకు ఎరువులు లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుతుందని వివరించారు. పంటకు అవసరమైన మోతాదులోనే సరైన సమయంలో యూరియా సరఫరా జరిగే రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో ఎరువులు పొందుతారని అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానం రైతులకు మరింత ఉపయోగకరంగా మారనుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. కావచ్చు, మీరైనా లాగిన్ కావచ్చు, డిపార్ట్మెంట్ అయినా లాగిన్ కావచ్చు, రైతులైనా లాగిన్ కావచ్చు. అక్కడ లాగిన్ అయిన తర్వాత ఇంకో ఆప్షన్ ఏమడుగుతుంది అంటే ఆయన పట్టాదారు పాస్ పుస్తకం అడుగుతుంది. పట్టాదారు పాస్ పుస్తకానికి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత ఒకే ఎకరంకు 2.5 నుంచి 3 బస్తాల దాకా, ప్యాడీకి అయితే, మక్కకైతే 3.5 నుంచి 4 బస్తాల దాకా, చెరుకుకైతే 5 బస్తాల దాకా వస్తుంది. ఫస్ట్ థింగ్ క్లియర్. మన దగ్గర 80% ప్యాడీ, 20% మేజ్ ఉంటుంది. అంటే మనం 3 బస్తాల నుంచి 4 బస్తాల కంటే ఎక్కువ రైతుకు ఇవ్వడానికి లేదు. అతనికి ఎన్నైతే ఎకరాలు ఉంది, ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల్లో 3 బస్తాలు చొప్పున 15 బస్తాలు నాకు ఎలిజిబిలిటీ టోటల్గా ఆ సీజన్ మొత్తంలో. డైరెక్ట్ ఆడికి పోతుంది. వన్స్ ఒకసారి కమిషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెట్టే ముఖం చూడదు. కమిషనరేట్ దగ్గరికి పోయిన తర్వాత దేర్ ఇస్ నో ఎక్స్క్యూజన్. వాడు యాక్సిడెంట్ అయిన తర్వాత డైరెక్ట్ ఏం చేసినా కింద ముందు అలా ఏమో ఈ మీటింగ్కు సంబంధం లేని. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ వినియోగంపై డీలర్లకు, రామాయంపేట మరియు నిజాంపేట డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. గత సీజన్లో ఎరువుల కోసం, ముఖ్యంగా యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడము, ఎక్కువసేపు వెయిట్ చేయడము, సరైన సమయంలో వారికి అందుబాటులో లేవనే సందేహంతో ఎక్కువ రోజులు వెయిట్ చేయడం వంటివి గమనించి వ్యవసాయ శాఖ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ను తయారు చేయడం జరిగింది. ఎరువుల కోసం ఈ యాప్ ద్వారా రైతులు, అదేవిధంగా డీలర్లు, అధికారులు లాగిన్ అయ్యి ఎరువుల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తారీఖు నుండి ఈ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలను చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ యాప్ యొక్క వినియోగం ఎలా వినియోగించుకోవాలి, అదేవిధంగా రైతులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకోవాలనే అంశాల మీద ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఇది అతి సులభమైనటువంటి యాప్. ఈ యాప్ నందు ఎవరైనా రైతులు కానీ మామూలు సాధారణ పౌరులు లాగిన్ అయ్యి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లింక్ అయినటువంటి మొబైల్ను ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క పంట విస్తీర్ణము, అదేవిధంగా పంటను బట్టి ఎరువులను 1 నుంచి 2 విడతల్లో అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన ఒక ఐడి నంబర్ కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి నంబర్తో పాటుగా ఆధార్ కార్డు, పట్టదారు పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళి సంబంధిత ఎరువుల షాపుల్లో వీరు ఈ ఐడి నంబర్ను ఇచ్చినట్టయితే ఆ ఐడిని సదరు డీలరు ఎంట్రీ చేసి ఆ రైతు యొక్క వివరాలు సరిచూసుకొని అతని ఎంతైతే అలాట్మెంట్ ఉందో ఆ అలాట్ ప్రకారం యూరియాను అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెందకుండా ఈ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకొని ఆ వచ్చిన ఎరువుల బ్యాగుల ఆధారంగా మాత్రమే ఎరువుల్ని తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యాప్ వినియోగంపై రైతులందరికీ కూడా, మండల వ్యాప్తంగా రైతులందరికీ కూడా విస్తృతంగా మా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడానికి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.